ఒక కులానికి నాయకుడి కాదండి, ఆయన ఒక ప్రాంతానికి నాయకుడి కాదండి, లేకపోతే ఒక గ్రామానికి నాయకుడి కాదండి. ఆయన కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చినటువంటి ఏకైక వీరుడు వంగవీటి మోహన్ రంగా గారని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. మరి ముఖ్యంగా ఆ రోజున బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మిగలడానికి ప్రధాన కారణం ఏంటంటే బడుగు బలహీన వర్గాలకే ఇళ్ల పట్టాల విషయంలో వారి యొక్క భూముల్ని కాజేస్తున్నటువంటి కొంతమంది దుండగులు ఆ భూమిని కాజేస్తున్నారనేటువంటి ఆలోచనతో, దీక్షతో నిరాహార దీక్ష చేసి బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేయాలి, వారి హక్కులను కాపాడాలి, వారికి ఉన్నతమైనటువంటి సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయము చేకూర్చాలనేటువంటి సంకల్పంతో దీక్ష చేయాలనేటువంటి కంకణం కట్టుకున్నటువంటి ఏకైక వీరుడు, ఏకైక మనగాడు, ఏకైక కార్యదీక్ష పరుడు వంగవీటి మోహన్ రంగా గారని సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాను. ఆయన ఒక కులానికి ముద్ర వేస్తున్నారు. ఆయన ఒక కులానికి నాయకుడు కాదండి, ఆయన అందరికీ నాయకుడు, ఆయన అందరి వాడు. ఆయన అందరి యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క శ్రేయస్సు కోసం, సమాజం యొక్క అభ్యున్నత కోసం బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతిగా ఈ రోజున ఆయన కనపడుతున్నారండి. ఆయన చనిపోయినప్పటికీ కూడా ప్రజల యొక్క మనసుల్లో, బడుగు బలహీన వర్గాల యొక్క మనసుల్లో ఆయన చనిపోయినప్పటికీ కూడా ఆయన ఆశాదీపంగా ఈ రోజున మన మధ్యన ఉండటం, ఆయన యొక్క ఆలోచన విధానం, ఆయన యొక్క ప్రణాళిక బద్ధత, ఆయన కార్యదీక్ష పట్టుదలనేటువంటిది మన మధ్య ఉండటం చాలా అరిచెప్పదగ్గ విషయమని ఈ సభాముఖంగా తెలియపరుచుకుంటూ, మరి ముఖ్యంగా ఈ రోజున రంగా గారి యొక్క ఆశయం ఏదైతే ఉందో, రంగా గారి యొక్క ఆలోచన ఏదైతే ఉందో, రంగా గారి యొక్క తలంపు ఏదైతే ఉందో, ఆయన ఆశయాన్ని మనం ముందుకు తీసుకెళ్లవలసినటువంటి గురుతర బాధ్యత ఉంది.